అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఈ వీడియోలో నేను నెల్లూరు స్పెషల్ చేపల పులుసు రెసిపీ షేర్ చేస్తున్నాను. నెల్లూరు చేపల పులుసు అంటే చాలామందికి తెలిసిన విషయమే కదా. కాకపోతే నెల్లూరు చేపల పులుసు అయినా ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారన్నమాట. నేనైతే ఈ విధంగా చేస్తాను. మరి మీరు కూడా ట్రై చేసి నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఈ చేపలు బొచ్చులు అంటారు కదా, అవన్నమాట. కేజీ ఫిష్ ఇది. అందులో ఉప్పు పసుపు వేసి బాగా 5-6 సార్లు పైనే కడుక్కోవాలి. అప్పుడే నీచు వాసన రాకుండా ఉంటుంది. చేపల పులుసులో పులుపు కారం కరెక్ట్గా ఉంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. చింతపండు ఒక 50-70 గ్రాములు చింతపండు పడుతుంది. నానబెట్టుకొని రసం తీసి పెట్టుకోవాలి. మామిడికాయలు అవైలబుల్ ఉంటే 4-5 ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. నాకు అవైలబుల్ లేక నేను వేయలేదు. నెల్లూరు చేపల పులుసులో మామిడికాయ ముక్కలు కంపల్సరీగా వేస్తారన్నమాట. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కలిపి జస్ట్ 1/2 మినిట్ ఫ్రై చేసేసుకొని ఒక 8 ఎండుమిరపకాయలు వేసేసుకొని స్టవ్ ఆపేసి ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఆ వేడే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. నెల్లూరు చేపల పులుసులో చెప్పాను కదా, ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారని. మరి మేము ఇలా చేస్తాము. నేను ఇంకొక రకంగా కూడా చేస్తాను. అది తర్వాత మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను నేను చేసినప్పుడు. ఈ విధంగా పొడి చేసి పెట్టేసుకుంటే ఇప్పుడు కావాల్సినంత వాడుకొని మిగిలింది నెక్స్ట్ టైం పులుసులో యూస్ చేసుకోవచ్చు. చేపల పులుసు చేసుకోవడానికి ఇలా వెడల్పు గిన్నె ఉంటే బాగుంటుంది. చేప ముక్కలు కూడా కలిసిపోకుండా విడివిడిగా ఉడుకుతాయి అన్నమాట చక్కగా. చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. 6-7 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ పొడవుగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు పసుపు కరివేపాకు వేసేసుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ రసం ఇందులో వేసేయాలన్నమాట. వేసేసుకొని కావాల్సినంత వాటర్ కూడా పులుపుకినైనంత వేసుకొని సెట్ చేసుకోవాలి. ఇంకో 2-3 నిమిషాలు ఉడకనిచ్చి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, కొంచెం మీ రుచికి తగినంత చూసి వేసుకోండి. నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్ మీదనే 2-3 నిమిషాల పాటు ఉడకనిచ్చి అందులో మనం ఏదైతే పొడి చేసి పెట్టుకున్నామో అది 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడే మనం ఉప్పు కారాలు అన్నీ టేస్ట్ సరిపోయింది లేదా చూసేసుకుంటే బెస్ట్. ఎందుకంటే పులుసు అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత చేపలన్నీ ఉడికిపోయిన తర్వాత కలపాలంటే సాల్ట్ చాలా కష్టం అవుతుంది. మనం భోజనం చేసేటప్పుడు అన్నం పైన పులుసు వేసుకుంటాం కదా, అప్పుడు యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఎవరికి వాళ్ళు. చేప ముక్కలతో పాటే మామిడికాయ ముక్కలు కూడా పక్కన సర్దేసి పెట్టేయండి, ఉడికిపోతాయి ముక్కలతో పాటు. మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీదే ఒక 3-4 మినిట్స్ ఉడకనివ్వాలి. నెక్స్ట్ మూత తీసేసి ముక్కల్ని రివర్స్ చేసుకోగలిగితే కనుక ఒకసారి ఇలా రివర్స్ చేసుకోండి. చేపల పులుసు చేసేవాళ్ళు ఫస్ట్ టైం అయితే కనుక రివర్స్ చేయడం రావట్లేదంటే వదిలేసేయండి, ఏం కాదు, ఉడికిపోతాయి అవి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక క్లాత్ ఏమైనా తీసుకొని అటు ఇటు గిన్నెలో పెట్టుకొని ఇలా ఒక చిన్న షేక్ చేయండి. పులుసు అంతా ముక్కలకి స్ప్రెడ్ అవుతుంది, చక్కగా ఉడికిపోతుంది కూడాను. మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఉడకనిచ్చేసి మూత తీసేసి ఉడికిందా లేదా చెక్ చేసుకొని స్టవ్ ఆపేసి వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. చేపల పులుసు చేసిన వెంటనే కన్నా సాయంత్రం అయితే చాలా బాగుంటుంది. అంటే అది ఊరే కొద్దీ చాలా టేస్టీగా ఉంటుంది. అందులోని మామిడికాయ ముక్కలు వేయడం వల్ల ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట. మరి మీరు కూడా ట్రై చేసి బాగుందా లేదా అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.